ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఒకరు తిన్న ఫుడ్ అయితే ఇంకొకరికి నచ్చదు కదా ఫ్రెండ్స్. అలాంటప్పుడు మీరేం చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. నైట్ అయితే చాలా టైర్డ్ అయిపోయి అంట్లయితే క్లీన్ చేయలేదు. ఈ రోజు అయితే దోశ బ్యాటర్ మిగిలిందని అబ్బాయికి దోశ వేసి చట్నీ నిన్న చేసింది కొద్దిగా ఉంటే గట్టి చట్నీ అది ఫ్రిడ్జ్ లో నుంచి తీసి అబ్బాయికి అయితే దోశ వేసి టిఫిన్ ప్రిపేర్ చేసి పంపేశాను. అమ్మాయికి అయితే దోశ వద్దంట, చట్నీ అన్నకు ఒకటే సరిపోతుంది. అన్నకి దోశ వేసి పంపి నాకు రోటీస్ ఉన్నాయి కదా మమ్మీ నాకి రోటీ ఫ్రై చేసి ఇవ్వు అనగానే తనకైతే రోటీ ఫ్రై చేసి చేశాను. మా పాప అయితే స్కూల్ కి వెళ్ళిపోయింది. టీచర్స్ డే సెలబ్రేషన్ ఉందంట స్కూల్లో. అయితే స్కూల్ ఆఫ్టర్నూన్ వరకే ఉంది అని చెప్పింది. అయితే గణేష్ నిమజ్జనం కూడా ఉంది. ఇంకా మేము అక్కడికి వెళ్ళాలనేసి మార్నింగ్ ఈ విధంగా మిగిలిన వాటితో టిఫిన్ చేసి బయలుదేరాము. అన్ని వీడియోస్ లోనూ మమ్మీ మమ్మీ అని పిలుస్తారా మీ పిల్లలు అని అందరు కామెంట్ చేస్తున్నారు. మా పిల్లలు మనస్ఫూర్తిగా అమ్మ అని పిలుస్తారు ఫ్రెండ్స్. కాకపోతే కీవర్డ్స్ వాడకపోతే వీడియో వైరల్ కాదు కాబట్టి కంపల్సరిగా కొన్ని కీవర్డ్స్ మనం మాట్లాడే మాటలలో యూజ్ చేయాలి కాబట్టి నేను ఈ విధంగా మీకైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. మీరైతే వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి వెళ్ళండి. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్ చూస్తూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.